జిల్లా మణుగూరులోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో నిర్వహించిన విద్యార్థుల నూతన ఆవిష్కరణల అభినందన సభకు రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మరియు ఎంపీ బలరాం నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వినూత్నంగా ఈవీ వాహనాలను తయారు చేసిన ఇద్దరు విద్యార్థులను మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీలు ప్రత్యేకంగా అభినందించి వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. సభలో మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ఏటీసీ సెంటర్ల ఏర్పాటు 2000 కోట్లతో విద్యార్థులకు ఆధునిక స్కిల్స్ నేర్పించేందుకు ఈ ఏటీసీ సెంటర్లను ప్రారంభించామని, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల పట్టుదలతోనే మణుగూరుకు ఈ సెంటర్ అందుబాటులోకి వచ్చిందని, మరో 65 సెంటర్లు నూతన టెక్నాలజీని యువతకు అందించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు మరో 2000 కోట్ల రూపాయల వ్యయంతో 65 కొత్త ఏటీసీ సెంటర్లను త్వరలోనే ప్రారంభించబోతున్నామని తెలిపారు. విద్యార్థుల ఆవిష్కరణలపై ప్రశంస. మణుగూరు ఏటీసీలో ఇద్దరు విద్యార్థులు పాత పరికరాలతో తక్కువ ఖర్చుతో వినూత్నంగా ఈవీ వాహనాలను తయారు చేయడం ఎంతో అభినందనీయమని, ఈ విద్యార్థులు మిగతా ఏటీసీ సెంటర్ల వారికి రోల్ మోడల్ గా నిలుస్తారని, విద్యార్థుల చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం నెలకు 2000 రూపాయల స్టైఫండ్ అందిస్తోందన్నారు. జపాన్, జర్మనీ దేశాల్లో నైపుణ్యం కలిగిన యువతకు విస్తృత ఉద్యోగ అవకాశాలున్నాయన్నారు. ఈ నెల 22న జపాన్ పర్యటనలో ఈ దేశంతో ఉద్యోగ ఒప్పందం కుదిరితే సుమారు 5 లక్షల మందికి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. బాబాయ్ ముందు పోకూడదు బాబాయ్. కార్యక్రమంలో మన స్థానిక ఎమ్మెల్యే గారు వెంకటేశ్వర్లు గారు, మన స్థానిక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బలరాం నాయక్ గారు, మా ఇద్దరు ఏటీసీ స్టూడెంట్స్ పార్థ సారథి ఇంకా స్ఫూర్తి, వారు కూడా ఇక్కడనే ఉన్నారు. వారు ఈ ఏటీసీ సెంటర్లో నేర్చుకొని వారు ఒక రీసెర్చ్ అనాలిసిస్తో ఎట్లా ఎలక్ట్రిక్ వెహికల్ చేయాలి, కమర్షియల్గా ఎట్లా ఈ వెహికల్ని చేసిన తర్వాత మార్కెట్ చేయాలి, ఈ ఒక ఆబ్జెక్టివ్తోని, ఒక గోల్తోని వాళ్ళిద్దరు కూడా కష్టపడి ఈ 2 వెహికల్స్ కూడా వారు క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లో వారు కూడా ఇదే చెప్తున్నారు. ఈ ఏటీసీ సెంటర్స్లో ఇంతకుముందు ఐటీఐ సెంటర్స్ ఉండే, ఇవన్నీ కూడా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి హయాంలో ఒక్క పైసా కూడా ఇన్వెస్ట్ చేయలేదు. ఈ ఏటీసీ సెంటర్స్ని అప్గ్రేడ్ చేయాలి. స్కిల్ సెట్స్ ఇక్కడ ఎవరైతే చదువుకుంటున్నారో ఇండస్ట్రీకి రిక్వైర్మెంట్గా, ఇండస్ట్రీస్లో వీళ్ళు ఉద్యోగాలు కల్పించిన తర్వాత వీళ్ళు అక్కడ పోయిన తర్వాత ఇమీడియట్లీ పని చేసే స్థాయికి రావాలి. అంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే అవసరం ఉందో అప్పుడు 10 సంవత్సరాలు ఎక్కడ కూడా నిధులు, కరికులము ఇన్వెస్ట్ చేయలేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అందు గురించి ఆ ఉద్యోగ అవకాశాలు కూడా తక్కువైనాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టాటాస్తో మాట్లాడి ఒక 2000 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ కింద రాష్ట్ర ప్రభుత్వం పైన భారం లేకుండా చాలా తక్కువ భారంతో ఈ ఐటీఐస్ 65 ఐటీఐస్ తెలంగాణలో ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దీన్ని అప్గ్రేడ్ చేసి 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అప్గ్రేడ్ చేసి ఇక్కడ మన విద్యార్థులకు ఒక మంచి స్కిల్ సెట్స్ నేర్పించాలని చెప్పి ఈ ఏటీసీ సెంటర్స్, ఈ ఐటీఐ సెంటర్స్ అన్నీ కూడా ఏటీసీ సెంటర్స్ చేయడం జరిగింది. ఈ 65 ఐటీఐ సెంటర్స్తో పాటు ఇంకొక 56 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ 2000 కోట్లతో ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వము ఈ అన్ని నియోజకవర్గాలలో ఒక్కొక్క ఏటీసీ సెంటర్స్ స్థాపించడం జరుగుతుంది. ఇది ఒక అవకాశం అన్నమాట నిరుద్యోగులకు. మేము ఈ ఏటీసీ సెంటర్స్లో వెళ్ళి ఇండస్ట్రీస్కి ఏదైతే అవసరం ఉందో, నేను నిన్న మెదక్ డిస్ట్రిక్ట్లో కూడా అక్కడ పోయి అక్కడ ఇండస్ట్రియలిస్ట్తో మాట్లాడినప్పుడు వారు కూడా ఇదే రిక్వెస్ట్ చేస్తున్నారు. సార్, మాకు ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఇక్కడ స్థాపించండి, మేము దానికి ఫండింగ్ చేస్తాము, సిఎస్ఆర్లో
ఫండింగ్ చేసి మా స్కిల్ సెట్స్ మా ఇండస్ట్రీలో ఏదైతే అవసరం ఉందో మేము వారికి నేర్పించుకొని మేము వాళ్ళకి ఉద్యోగం ఇస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. సో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఇప్పుడే 2 విద్యార్థులు ఈ 2024లో ఈ పినపాకలో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ మన ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు గారు, ఎంపీ బలరాం నాయక్ గారు వాళ్ళిద్దరూ ఒక పట్టుదలతోని మాది మొదలు చేయాలని చెప్పి ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. దీని వలన ఈరోజు మన ఈ పినపాక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో 2 విద్యార్థులు చాలా చక్కగా కష్టపడి వారు ఒక కమిట్మెంట్తోని మనం ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చర్ చేద్దాము, ఒక వెహికల్ ఓల్డ్ పార్ట్స్ తీసుకొని దాన్ని ఎలక్ట్రిక్ వెహికల్ చేద్దామని ఇద్దరు, ఇంకొక వ్యక్తి పాత స్కూటీ తీసుకొని దాన్ని కూడా 30,000 రూపాయలలో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ వారు క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఈ టాలెంట్ ఏదైతే మార్కెట్ వైజ్ కొత్త స్కిల్ సెట్స్ నేర్చుకోవాలో ఇక్కడ ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో మనం నేర్పిస్తున్నాము. అంతేకాక ఈ 119 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో కొత్త స్కిల్ సెట్స్, ఎందుకంటే ఈవీస్ అవసరము, సిఎన్సి మెషిన్స్ అవసరము, రోబోటిక్స్ అవసరము, వారికి ఇవన్నీ న్యూ స్కిల్ సెట్స్ కావాలంటే ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా పిల్లలందరూ కూడా విద్యార్థులు నేర్చుకోవచ్చు. దాంతోపాటు వీళ్ళందరికీ ఆర్థికంగా ఇబ్బందులు రావద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం 2,000 రూపాయలు స్టైఫండ్ కూడా మన విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరు విద్యార్థులు ఎవరైతే ఈ వెహికల్స్ క్రియేట్ చేస్తారో వారికి నేను చెప్పినాను, ఇంకా ఎక్కువ నిధులు అవసరం ఉంటే మనము కమర్షియల్ వెహికల్గా చేసి మనము ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా ఏదైతే మన పిల్లలందరూ కూడా మంచి కొత్త స్కిల్ సెట్స్ నేర్చుకుంటున్నారు, ఇది ఒక రోల్ మోడల్ అవుతారు వీళ్ళిద్దరు ఇతర అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో కూడా నేర్చుకుంటాను. ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు ఏమో చాలా ఉన్నాయి. జర్మనీలో, జపాన్లో నేను మొన్న వెళ్ళినప్పుడు జర్మనీలో ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. నేను 22 నాడు జపాన్ కూడా వెళ్తున్నాను, అక్కడ కూడా ఒప్పందం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఒప్పందం చేసుకున్న తర్వాత వీళ్ళందరికీ జపనీస్, జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తే సుమారు 4 నుంచి 5 లక్షల ఉద్యోగాలు ఇమ్మీడియట్లీ అవైలబుల్ ఉన్నాయి. సో వీళ్ళు కొంచెం చిత్తశుద్ధితోని ఒక తపనతోని నేను కూడా నేర్చుకొని ఒక 25 లక్షలు ఉద్యోగం నాకు లభిస్తుంది, నేను నేర్చుకుంటానని చెప్పి ఆ మోటివేషన్ చేసే అవసరం ఉంది. సో నేను మా డిపార్ట్మెంట్ వాళ్ళు లోకల్ ఎమ్మెల్యేస్, లోకల్ ఎంపీస్ అన్ని చోట్ల కూడా వారికి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇది రాజకీయ నాయకులు ఇంట్రెస్ట్ తీసుకున్నప్పుడు ఈ అందరినీ, ఎందుకంటే చాలామంది ఉద్యోగాలకు రాజకీయ నాయకుల దగ్గరికి వస్తారు, సార్ మాకు ఇక్కడ ఉద్యోగం పెట్టించండి, మాకు ఇక్కడ రికమెండ్ చేయండి అని చెప్పి వాళ్ళ దగ్గరకు వస్తుంటారు. సో వారు కూడా ఈ బాధ్యత తీసుకొని చలో మనం కూడా ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో ఎక్కువ మందిని ట్రైన్ చేపిద్దాము, వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి వారు కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకుంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అయితే ఎట్లా చేస్తున్నారు, కలెక్టర్ గారు దే స్టార్టెడ్ అ పోర్టల్ ఇన్ మెగా, ప్లీజ్ గో త్రూ దట్ పోర్టల్, వెరీ నైస్ పోర్టల్ దే హ్యావ్ డెవలప్డ్. యూ షుడ్ ఆల్సో డెవలప్ ఇన్ యువర్ కాన్స్టిట్యూన్సీ, ఇన్ యువర్ డిస్ట్రిక్ట్. ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ జనరల్ పబ్లిక్. సో మళ్ళీ ఈసారి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఏదైతే ఈ టెక్నాలజీ సెంటర్ మంచిగా నడిపిస్తున్నారో మా డిపార్ట్మెంట్ వాళ్ళు, దీన్ని ఇంకా ఎక్కువ స్కిల్ సెట్స్ కూడా ఈ ఇండస్ట్రీస్కి అవసరం ఉంటే కలెక్టర్ గారు కూడా రికమెండ్ చేసి చేయొచ్చు. ఇంకొక ఫెసిలిటీ మేము క్రియేట్ చేస్తాం తెలంగాణ అగ్రికల్చరల్, ఎందుకంటే మారుమూరు ప్రాంతాలలో కూడా అగ్రికల్చరల్ అవుట్పుట్ మంచిగా ఉండాలి, కొత్త ఫార్మింగ్ టెక్నిక్స్ కూడా నేర్చుకోవాలని చెప్పి ఒక కోర్సు అగ్రికల్చర్లో కూడా మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో మారుమూరు ప్రాంతాలలో కూడా రైతులకు ఉపయోగపడేలాగా ఈ కోర్సు డెవలప్ చేశాము. అందు గురించి ఇన్ని ఇనిషియేటివ్స్, ఇన్ని కార్యక్రమాలు తెలంగాణలో మా లేబర్ డిపార్ట్మెంట్ చేస్తున్నందుకు మొన్న ఢిల్లీలో కూడా జయంత్ చౌదరి గారు అన్ని రాష్ట్రాలలో మొట్టమొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం అని చెప్పి వారు అందరి ముందు వారు అనౌన్స్ చేయడం జరిగింది. నాకు కూడా దేశవ్యాప్తంగా ఈ కరిక్యులం క్యూరేట్ చేయడానికి
నాకు ఆ బాధ్యత వారు ఇచ్చారు. ఎందుకంటే తెలంగాణలోనే మేము అన్ని రాష్ట్రాల కన్నా ముందు ఒక టామ్కామ్ సంస్థ పెట్టి జర్మనీలో జపాన్లో ఉద్యోగ అవకాశాలు కల్పించారని చెప్పి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు 90 కోట్ల రూపాయలు మా టామ్కామ్కి ఇవ్వడం జరిగింది. సో మేము ఖర్చులు పెట్టుకొని మంచిగా ట్రైనింగ్ ఇప్పించి వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మేము ముందుకు